తీసుకొని రావాలి, ప్రవేశపెట్టాలి కోర్టు ముందు సాయిక్షణ అని చెప్పేసి అటు కోర్టు చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాజకీయాలు ఇంకెంత వేడిగా ఉంటాయో చూడాలి. మరి అక్కడ వ్యూస్లో ఏఎన్ఎన్ రికార్డ్ 24 గంటల్లో 15 మిలియన్లు. సో డిజిటల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే నమోదైంది. ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో 24 గంటల్లోనే 1,50,00,000 వ్యూస్. సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయిపోయింది కేవలం ఒకే ఒక రోజులో. ఇది డిజిటల్ మీడియాలో ఇది ఒక సరికొత్త రికార్డు. డిజిటల్ మీడియాలో కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో ఛానల్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ తెలుగు తనకంటూ ఒక పేరుతో ముందుకెళ్తా ఉంది, దూసుకెళ్తా ఉంది, ప్రేక్షకుల ఆదరణతో ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం 24 గంటల్లోనే 1,50,00,000 మంది వ్యూస్ సోషల్ మీడియాలో చూడడం అనేది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఏదైతే డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వ్యూస్లో దుమ్ము రేపుతున్నాయి. 24 గంటల్లో 15 మిలియన్లకు పైగా వ్యూస్తో ఏఎన్ఎన్ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వీక్షకుల ఆదరణతో ఏఎన్ఎన్కు తిరుగు లేదని మరోసారి చాటింది. ఏఎన్ఎన్ తెలుగు ప్రధాన ఛానల్తో పాటు ఒరిజినల్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో ఏఎన్ఎన్ తెలుగు ప్రజల ఆదరణతో 24 గంటల్లో 1,50,00,000కు పైగా వ్యూస్ సాధించి ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఏఎన్ఎన్ డిజిటల్ నెట్వర్క్లో తిరుగులేని సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసిన CEO కంది రామచంద్రారెడ్డి ఉద్యోగుల సంతోషంలో పాలు పంచుకున్నారు. 1,50,00,000 మంది ఒకే రోజు వీక్షించడం ఏఎన్ఎన్ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, నిజమే ఈ విధంగా అందరూ పనిచేసి సంస్థను మరింత పటిష్టపరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏఎన్ఎన్ తెలుగు ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో CEO కంది రామచంద్రారెడ్డి గారి పాత్ర మరవలేనిది. సో ఉద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ విషయంలో అంటే ఛానల్ని ముందుకు తీసుకుపోయే విషయంలో ఉద్యోగులతో మాట్లాడము, సమస్యలపై మాట్లాడము అన్నీ కూడా ఈ చర్చించుకొని ఛానల్ని ఈ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నారు. సో CEO రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మేనేజ్మెంట్ ఉద్యోగులంతా కలిసి కూడా ఇప్పుడు ఈ ఘనత సాధించారు. మొత్తానికైతే ప్రస్తుతం ఏఎన్ఎన్ తెలుగు పేరు డిజిటల్ మీడియాలో ఒక పేరు మారుమోతుందని చెప్పుకోవాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేవంత్ మార్క్ విద్యా విప్లవం. ప్రభుత్వ బడికి నో అడ్మిషన్ బోర్డు. చరిత్రలోనే తొలిసారి 6 రూట్లలో నవశకానికి సీఎం శ్రీకారం. తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందన్న సీఎం. సో నిన్న 6 రూట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చడానికి ప్రయత్నంలో భాగంగా రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగా అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చకచక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం లాంటివి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక విప్లవాన్ని తీసుకొస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం అనాథలు, ఆర్థికంగా చితికిపోయిన వారు మాత్రమే చదువుకునేవారన్న అపోహలను సంపూర్ణంగా చెరిపేస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలకు పదును పెట్టింది. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధికి సూచికలు కావని, తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్తు ఉందన్న మహోన్నత లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ఆదర్శ పాఠశాలను రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఆయన అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే బృహత్తర కార్యానికి ఆరుట్ల పాఠశాల ఓ రోల్ మోడల్గా దిక్సూచిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఇది అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏ విధంగా అయితే ఉన్నాయో మరొకసారి ప్రభుత్వ పాఠశాలలు ఆ తర్వాత మనం చూసినాం. పెరుగుతున్న నాగరికతతో పాటు ప్రభుత్వ పాఠశాలల వైపుగా ఎవరు వెళ్ళని పరిస్థితి. అందరూ కూడా ప్రైవేట్ పాఠశాల వైపు లక్షల ఫీజు కట్టి ఒకరి నుంచి ఇంకొకరు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే నాదుడు లేదు. ఇలాంటి ధర్మంలో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ విప్లవానికి శ్రీకారం చుడతా ఉన్నారు. సో ఏదైతే పబ్లిక్ స్కూల్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చకచక పనులన్నీ జరగబోతున్నాయి. సో మరొకసారి ప్రభుత్వ పాఠశాలకి విద్యా సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి చూస్తూ ఉంటే. మితిమీరిన శ్రీకారం ఆగడాలు, వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు, ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్, ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో అక్రమ వెంచర్లు, నాలా కన్వెన్షన్, డీడీసీపీ అనుమతులు లేకుండా జోరుగా అమ్మకాలు, గజాల్లో అమ్మకం, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి, పంచాయత్ రాజ్ యాక్ట్ని తుంగలో తొక్కిన తహసీల్దార్లు, అక్రమ వెంచర్లకు వరంగా మారిన డిపిఓ మౌనం, జిల్లా కలెక్టర్ స్పందిస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అరాచకాలు. సో ఇది మన మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు సంయుక్తంగా ప్రతిరోజు కూడా వీరి ఆగడాలని మనం ప్రచురిస్తున్నాం, బయటకి తెలుపుతున్నాము. మరి అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. అధికారులు స్పందించే వరకు కూడా మహాపత్రిక ఈ ఇష్యూ పైన ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది, ఇలాంటి కథనాలను ప్రచురిస్తూనే ఉంటుంది. అయితే పంచాయతీరాజ్ యాక్ట్నే తహసీల్దార్లు తుంగలో దొక్కిరు. పంచాయత్ రాజ్ యాక్ట్నే తుంగలో దొక్కిరు తహసీల్దార్. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పైసలు వచ్చినాయి అంటే అధికారులకు, ఇప్పుడున్నటువంటి కొంతమంది అధికారులకు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధం. ఏ ఇంత పెద్ద లైన్ అన్నా క్రాస్ అవుతారు. అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్నే వాళ్ళు క్రాస్ చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముడుపులు, డబ్బులు. వీళ్ళ కథ ఇది. మరి వీళ్ళపైన ఎప్పుడు స్పందిస్తారు ఏంది అని చూడాలి. చాలా అంటే చాలా రోజు రోజుకు వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అమాయక రైతుల నోళ్లు కొట్టి తక్కువ ధరకే భూములు గుంజుకోవడం, నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అదే భూమిని సామాన్యులకు అంటగట్టి కోట్ల రూపాయలకు అమ్ముకోవడం, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీకారం రియల్ ఎస్టేట్ సంస్థ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీపై బహిరంగ విమర్శలు వ్యక్తమవుతుండగా, చెమటోడ్చిన అన్నదాతల అవసరాలను ఆసరగా చేసుకొని ఎకరం కేవలం 5 లక్షల అరకొర ధరకే చేజిక్కించుకున్న ఈ రియల్ ఎస్టేట్ గాళ్ళు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఫార్మ్ ల్యాండ్ ముసుగులో ఆ వ్యవసాయ భూమిని గుంటల లెక్కను విభజించి ఒక్కో గుంట ఫ్లాట్ని భారీ ధరలకు విక్రయిస్తున్నారట. ఎకరాన్ని ఏకంగా 60 లక్షల చొప్పున విక్రయిస్తూ అక్రమ వసూలకు తెరలేపారు. కనీసం హెచ్ఎండిఏ, డీడీసీపీ అనుమతుల ఆనవాళ్ళు కూడా లేని ఆయుష్మాన్ భావ్, ఐకానిక్ హౌసింగ్ వెంచర్ల పేరిట ఇంతటి నయా వంచన సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన రెవెన్యూ అధికారులు మౌనం వహించడం వెనుక పెద్ద ఎత్తున మామూలు మొదలవుందనే విమర్శలు వెలువడుతున్నాయి. అంతే ఉంటుంది పక్క. అంతే మామూలు వచ్చినా అంటే వాడు నీ చెప్తున్నా కదా, ఈ మన ఏదో ఎక్కడనో 200 కోట్ల అట అధికారి అక్రమాసులు. మొన్న ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే 200 కోట్లు దొరికినాయి ఒక అధికారి దగ్గర. 200 కోట్లు అంట. ఈ అట్లాంటి అధికారులు, అట్లాంటి ప్రభుత్వం ఉన్న తర్వాత ఇట్లాంటి చేయడము శ్రీకారం వల్ల కావచ్చు, ఈ వీళ్ళెవరు ఆయుష్మాన్ బాబు కావచ్చు, ఐకానిక్ కావచ్చు, ఎంతసేపు వీళ్ళందరికీ పైసలు ఉన్నాయి కాబట్టి ఆట ఆడుతున్నారు. ఏం కాదు, పైసలు ఉంటే అక్కడ ఎవరు రారు, ఏ అధికారి రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి రాడు, వచ్చేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. మరి దీనిపైన మరి ఎప్పుడు స్పందిస్తారు, ఎవరు స్పందిస్తారు? ఫస్ట్ అసలు స్పందించాల్సింది జిల్లా